మన్నవరంలో ఎన్టీపీసీ బెల్ సంయుక్తంగా నిర్మింపు తలపెట్టిన ఎన్బిపిపిఎల్ విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీల కుట్ర కారణంగానే మధ్యంతరంగా ఆగిపోయిందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. శ్రీకాళహస్తిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో 20,000 మందికి పైగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మన్నవరం సమీపంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, బాగా చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది. అందుకొరకే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మన్నవరం బెల్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. దాని మధ్యలో ఆపేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు రెండు కలిసి కుట్రమంది దీన్ని ఆపేయి. దీని కొరక మరి ప్రజలకు, కాళహస్తి ప్రజలందరికీ మరి క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అమరావతిని గురించే మాట్లాడుతున్నాడు. అది దేవతల రాజధాని అంటాడు. కాళహస్తి ఎవరి రాజధాని? ఇక్కడ కూడా దేవతల రాజధానే కదా. అటువంటిప్పుడు మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఎందుకు ఆపారు? వెంటనే ప్రారంభించి చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ,